మళ్ళీ హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ చాలా బాగుంది. సో ఈ బ్లైండ్ క్యారెక్టర్ చేయడం సో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు కూడా చూసినప్పుడు. సో మీకు ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడు కానీ మీకు ఏమనిపించింది, అసలు ఏంటి, వాట్స్ యువర్ రియాక్షన్? చెప్పినప్పుడు దిస్ ఇస్ డెఫినెట్లీ ఛాలెంజింగ్ రోల్ అనిపించింది అండ్ ఐ హావ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ ఇట్. సో ఎందుకంటే బ్లైండ్ అంటే రెగ్యులర్ గా ఒక సాడ్ ఎమోషన్, సాడ్ ఫిల్మ్, థ్రిల్లర్ ఫిల్మ్ అట్లా వస్తుంది. కానీ ఇదేమో ఫుల్ ఎనర్జైజ్డ్ అండ్ మాస్ క్యారెక్టర్ అండ్ షీఈస్ అ ఫ్యాన్ ఆఫ్ చీరు సార్ అండ్ రజనీ సార్ as well as me. సో అట్లా ఉన్నప్పుడు ఇట్ షుడ్ బి లైక్ బ్లైండ్ ఎమోషన్, విజువలీ ఛాలెంజ్డ్, but again it should be very expressive and energetic. So because she is like very positive person towards life, so it was really exciting to play this role and I'm seriously happy to do this. దేవిక అండి, అది చాలా సక్సెస్ అయింది వెబ్ సిరీస్ అది. సో అందులో కూడా సంథింగ్ డిఫరెంట్ రోల్ మీది. సో ఇందులో చూసుకుంటే కంప్లీట్ గా కూర్చునే ఉంటారు. సో ఎంత ఛాలెంజింగ్ అనిపించింది ఆ కూర్చునే ఉంటాం టువర్డ్స్ మొత్తం. అంటే జస్ట్ ఆ క్యారెక్టర్ ప్రకారం ఎప్పుడైతే మేము సెట్స్ లోకి వెళ్తాం కదండి, లైక్ వెన్ ఒక వీల్ చైర్ లో కూర్చొని మొత్తం సినిమా యాక్ట్ చేయాలంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్ ఫర్ మీ, బికాస్ నేను చాలా హైపర్ ఎనర్జెటిక్. నేను జంప్ చేస్తూ ఉంటా, గెంతుతూ ఉంటా, బట్ ఎక్కడో చోట నేను ఎమోషన్ లో ఉండాలి. సో ఇన్ దాట్ వే ఇట్ ఇస్ ఛాలెంజింగ్, బట్ ఆల్సో రియలీ ఎంజాయ్ ద పార్ట్. ఎందుకంటే ఎవరికైతే ఫర్ ఎగ్జాంపుల్ కాల్ లేవనుకోండి, దే మైట్ బి ఫేసింగ్ ఎ లాట్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్ అండ్ ఇష్యూస్ ఇన్ దర్ లైఫ్ కదండి. సో ఎక్కడో చోట క్యారెక్టర్ ని పోర్ట్రేట్ చేయడమే నా ఎయిమ్ ఆ మూవీలో. సో ఐఎమ్ హ్యాపీ విత్ దట్. అంటే మీ ఫిలిమ్స్ చూస్తే సంథింగ్ ప్లెజెంట్ గా అనిపిస్తుంది, చాలా పీస్ఫుల్ గా అనిపిస్తారు ఆబ్వియస్లీ. బట్ చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. భరత్ విజయ్ గారు, టీజర్ బాగుంది. సో అంటే మామూలుగా బేసిక్ గా నేను ఎప్పుడు చిన్నప్పుడు గీతాంజలి చూసాను, హీరోకి హీరోయిన్. సో వాళ్ళకి ఒక లోపం ఉంటుంది. ఆ తర్వాత చాలా సినిమాలు వచ్చినా సో ఎందుకో తెలుగు ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేకపోయారు. సో సిద్ధార్థ్ గారు లాంటి హీరో కూడా సినిమా వేశారు. బట్ అంటే వేరే వేరే ఇండస్ట్రీలో అవన్నీ కొన్ని చోట్ల వర్కౌట్ అవుతున్నాయి. కానీ బట్ తెలుగుకి వచ్చేసరికి సినిమా ఎందువల్ల ఎండింగ్ వచ్చేసరికి హీరో చనిపోయిన తర్వాత హీరోయిన్ కి ఒక లోపం ఉన్నా సో ఎందుకు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు? సో మీరు ఏ ధైర్యంతో ఇద్దరికి లోపల పెట్టారు? గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్ ఆ థాట్ ప్రాసెస్ ఉన్నది నాకు. మన డిసబిలిటీస్ ఉంటే జనరల్ గా అనుకుంటాం కదా, వాళ్ళకి ఇంకేమి జాలి చూపించడం అన్ని ఉంటాయి, కానీ వాళ్ళకి ఒక లైఫ్ ఉంటుంది, వాళ్ళకి కథలు ఉంటాయి. ఆ కథల్లో ట్రావెల్ చేస్తే మనకి ఈ రూపాలు కనిపించవండి. మనం అలాంటి కథలే తీసుకున్నాం. దీక్షిక చేసిన బ్లైండ్ క్యారెక్టర్ కానీ, తర్వాత సూర్య చేసిన వీల్ చైర్ రోల్ కూడా మీరు కొంత కథలోకి వెళ్ళిన తర్వాత మీరు మర్చిపోతారు. ఆ యాక్చువల్ వాళ్ళకి డిసబిలిటీస్ ఉన్నాయని మర్చిపోతారు, కథలోకి వెళ్ళిపోతారు. సో అట్లానే లాస్ట్ ఎండింగ్ అంటారా, మనం డిపెండ్స్ ఆన్ ఎండింగ్, మనకు కథ బట్టి వాళ్ళ ట్రావెల్ బట్టి ఏ ఎండ్ అవుతుందో అవుతుంది. దీంట్లో ఎండింగ్ ఉంటుంది. ఆ ఎండింగ్ కూడా అంటే ఒక వాయిడ్ క్రియేట్ అవుతుంది. వాయిడ్ ని ఫుల్ఫిల్ చేయడం కూడా ఇంపార్టెంట్ అనమాట. ఆ వాయిడ్ మేము బాగా ఫుల్ఫిల్ చేసాం అనుకుంటాం. ప్రేక్షకులు డెఫినెట్ గా చెప్పినట్టుగా ఉగాది పచ్చడి లాగా బాధపడతారు, ఆనందపడతారు, అన్ని జరుగుతాయి దీంట్లో. సో ఎండింగ్ వచ్చేసరికి హ్యాపీ ఎండింగ్ ఉగాది పచ్చడి అన్నాం కదా, ఉండొచ్చు, సాడ్ గా కూడా అవుతుంది. మీకు అర్థం కాదు అది. ఆ ఫీలింగ్ అంటే ఆ లాస్ట్ ఏదైతే ఎక్స్ప్రెస్ చేయడం. ఒకటి సినిమా చూసిన తర్వాత సైలెంట్ గా ఉంటారు, ఎందుకో తెలియదు. అందరూ చూసారు, వీళ్ళు చూసిన వారు కొంచెం మాట్లాడరు, అలా సైలెంట్ ఉంటారు. తర్వాత చెప్తారు కానీ చాలా సైలెంట్ గా ఉండిపోతున్నారు అనమాట. సో ఒక ఉగాది పచ్చడి లాగా ఏం చెప్పాల్సి అంటే తీపి ఉంటుంది, అన్ని ఎమోషన్స్ లాస్ట్ లో అవుతాయి. అంటే అన్ని ఎమోషన్స్ ఆడియన్స్ అర్థం చేసుకుంటారా? ఎందుకంటే నేను కూడా ఏంటంటే ఆడియన్స్ కదా, ఐ ఫీల్ దట్ వే. ప్లీజ్ కంటిన్యూ. ఓకే. సో
మీరు చెప్పినట్టు అది ఆ వరల్డ్ ఒక ఎండింగ్ వైజ్ అంటే మనం అన్ని రకాల ఎమోషన్స్ తో ఎండ్ చేస్తున్నాం కాబట్టి స్టోరీ మంచిగా అంటే ఆడియన్స్ కి ఆ క్యారెక్టర్ తో జర్నీ ట్రావెల్ అయ్యి దిల్ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్. ఒక మంచి సినిమా చూసాం, ఒక మంచి ఫీలింగ్ తోటి అయితే డెఫినెట్ గా వెళ్తారు. ఈ బ్లైండ్ క్యారెక్టర్ అనేది మర్చిపోతారు సినిమా ఎండింగ్ వచ్చేటోడికి, అది మనకి ఇంపార్టెంట్ అనమాట అసలు. సో అందుకోసం ఇట్ విల్ వర్క్ అని నా నమ్మకం అండి. విజయ్ గారు చెప్పండి సార్. అంటే టైటిల్ జస్టిఫికేషన్ అంటే రమ్య కళ్యాణం పెట్టారు అండ్ ఇతరికి డిసబిలిటీస్ పెట్టారు. కమర్షియల్ సినిమాస్ చేసే థియేటర్ ఆడియన్స్ తీసుకురావడం చాలా టఫ్ ఉన్న పొజిషన్స్ లో ఇలాంటి ఒక సినిమా తోటి ఛాలెంజింగ్ ఫేస్ చేస్తూ ఫస్ట్ మూవీ ఇలాంటి సినిమా తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఇది కమర్షియల్ సినిమాలాగే వస్తుంది. ఎందుకంటే వీళ్ళు బ్లైండ్ మాత్రం వాళ్ళ కథలు ఉండవా, వాళ్ళ కథలు ఉంటాయి కదండి బేసికల్. ఆ కథలే మనం ఎంచుకుంటున్నాం. మన కమర్షియల్ సినిమా ఓన్లీ ఏంటంటే కాలేజీ సరిగ్గా ఉన్న వాళ్ళతో చేయాలంటే బేసికల్ వీళ్ళకే కథలు ఉంటాయి. ఆ కథల్లో కూడా బ్యూటీనెస్ ఉంటుంది. ఆ బ్యూటీనెస్ ని క్యాప్చర్ చేస్తే ఒక కమర్షియల్ గానే ఉంటుంది. అసలు చూసేది ఒక ఆర్ట్ ఫామ్ ఫిల్మ్ లాగా ఉంటుంది. మంచిగా ఎంటర్టైన్ ఉంటుంది, మంచి సాంగ్స్ ఉంటాయి, మంచి ఇమోషన్స్ ఉంటాయి, మంచి కథ ఉన్నది, కాంటెంట్ మంచిగా నడుస్తుంది. ఈ కథ అంటే బాగుంటది. మంచి డైలాగ్స్ మన రామేశ్వర బాగా అందించారు. ఇవన్నీ చూస్తే ఇట్స్ అలాగే మనకి మంచి స్కోరింగ్ విజయ్ పలాకి మాస్టర్ గారు కూడా చేశారు స్కోర్. షరీఫ్ మాస్టర్ వర్కింగ్ వినిపిస్తుందండి? ఓకే. హలో బెటర్ అండి. ఓకే. డిసేబిలిటీ చూడకండి, డెఫినెట్ గా ఇది కమర్షియల్ సినిమా చూడొచ్చు. అండ్ రమణీ కళ్యాణ్ టీమ్ అంతటికి I wish you all the very best అండి. థ్యాంక్ యూ. Because you came here with lot of passion and it took a very different note of line for the story. కొత్తగా ఉంది మీరు చెప్పిన పాయింట్. అండ్ ఐ రియల్లీ విష్ మీ సినిమా బాగా రిసీవ్ చేసుకుని మంచి సక్సెస్ రావాలి. బికాస్ యూ విల్ కంటిన్యూ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ మోర్ ఇయర్స్. ఇప్పుడు ఈ కథని మీరు ఈ లైన్ ని సెలెక్ట్ చేసుకోవడానికి మీకు ఏదైనా ఒక ఇన్స్పిరేషన్ అంటే రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్ ఎక్కడైనా చూడడం అలాంటి క్యారెక్టర్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? అబ్జర్వేషన్ ఉండాలి. కొన్ని రియల్ లైఫ్ కొంచెం చూసాను, డెఫినెట్గా ఉంది. ఓకే. అంటే వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు విన్నది ఏంటంటే మనం డిసబిలిటీస్ ఉంటే మనం అంటే చాలి పడ్డం అదే అక్కడ ఆగిపోతాం కదా. అవును. వాళ్ళు అది కోరుకోరండి. వాళ్ళు జనరల్ వాళ్ళకి టాలెంట్స్ ఉంటాయి, వాళ్ళకి ఏముంటాయి, వాళ్ళకి కథలు ఉంటాయి. అవి చూడకుండా మనం ఏంటంటే అక్కడ ఆగిపోతాం. చాలా మందికి కాలేజీలు అన్ని ప్రాపర్ గానే ఉండొచ్చు, కానీ ఒకసారి కొంతమంది మెంటల్లీ డిసేబుల్డ్ ఉంటారు. సో అందుకనేసి అంటే వీళ్ళైనా డిసేబుల్డ్ ఉన్నా కూడా వాళ్ళ కథలు ఇంపార్టెంట్. వాళ్ళ కూడా కమర్షియల్ కథలు ఉంటాయి. ఎందుకు ఉండకూడదండి వాళ్ళు? ఎందుకు ఉండకూడదు? అదే కాన్సెప్ట్ ఉంటుంది. మనం వాళ్ళు ఎందుకు చూడకూడదు అట్లా కూడా. ఎప్పుడంటే అంటే ఓకే ఒక టైప్ జాలి టైప్ లో చూడడం అనేది మానేయాలి. అది బేసికల్ గా వాళ్ళ టాలెంట్స్ ఉంటే వాళ్ళకి ఎన్నో ఎంకరేజ్మెంట్స్ కానీ వాళ్ళ సపోర్ట్ కానీ లవ్ కానీ ఇవ్వాలి. కానీ మనం జాలి కూడా వాళ్ళకి చాలా అవసరం లేదండి. వాళ్ళకి కావాల్సింది సపోర్ట్. కోషిష్ చాలా పెద్ద హిట్. సందీప్ కుమార్ గారు వాళ్ళు యాక్ట్ చేసిన కోషిష్. సో అది అందుకనే కొత్త పాయింట్ కాబట్టి బాగా ఆడుతుంది. వాట్ ఈస్ యువర్ బెస్ట్ ఛాలెంజ్ అండి ఈ సినిమా చేయడానికి? బికాస్ యూఆర్ వెరీ న్యూ టు మీడియా, న్యూ టు మేకింగ్, న్యూ టు ఎవ్రీథింగ్. మైక్ పట్టుకు మాట్లాడడం కూడా మీకు కొత్త. అవునండి. దెన్ హౌ డిడ్ యూ హ్యాండిల్ ద ఫిల్మ్? ఇలా నేర్చుకుంటా చేస్తా నేర్చుకుంటా వెళ్తున్నాండి. ఓకే. అంటే అక్కడ డైరెక్షన్ అంటే న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో చేశాను, అప్పుడు అక్కడ చేశాను. ఓకే. కానీ కథ వైజ్ ఏంటంటే నాకు కాంటెంట్ అయినా ఉంటే మంచి కాంటెంట్ కథలు ఉండాలి, క్యారెక్టరైజేషన్ ఉండాలి అనేది ఎక్కువ నమ్ముతాను. ఎక్కువ కమర్షియల్ సినిమాలు ఇష్టం, చూడడానికి ఇష్టం, కానీ చేయడానికి మట్టికి కొంచెం నాకు కాంటెంట్ బేస్డ్ మూవీస్ ఇష్టం అన్నమాట. అందుకనే ఈ కథలు చెప్పగానే దీప్షిక కూడా ఒకరు అయితే ఫస్ట్ హాఫ్ చదివింది, తర్వాత ఇప్పుడు వచ్చి సెకండ్ హాఫ్ చదివి తర్వాత వచ్చి ఇది చాలా బాగుంది స్టోరీ, నాకు ఇది ఏడిపోస్తుంది, తర్వాత వస్తుంది అన్ని చెప్తా ఉంది మొత్తం. సో షీ ఓన్డ్ ఇట్ లైక్ ఏ బాస్ అనమాట. మొత్తం క్యారెక్టర్ లోకి వెళ్ళిపోయి కొంచెం మర్చిపోతా. మొత్తం సెట్ లో కూడా ఒక్కోసారి అంటే బ్లైండ్ చూస్తారు కదా, వాళ్ళు ఏమన్నా మాట్లాడి చెబుతూ ఉంటారు, వాళ్ళ వ్యూ ఇట్ సైడ్ వేరే చోట అవుతారు అనమాట. అలా చూస్తారు. అవన్నీ మొత్తం న్యూయెన్సెస్ అన్ని మొత్తం పట్టుకొని అట్లా చేసింది. సూర్యము మళ్ళీ
వీల్ చైర్ తను ఎప్పుడు పరిగెడుతూ ఉంటాడు, కూర్చోబెట్టేసి మొత్తం సినిమా అంతా. కానీ అది మర్చిపోయాడు మొత్తం. తర్వాత నేను చూసాను దాంట్లో ఆడుకుంటున్నాడు. గుడ్ గుడ్. అంటే తనకి హీరోయిన్స్ కి ఇలాంటి క్యారెక్టర్ హీరోయిన్లకు రావడం చాలా పెద్ద ఫార్చ్యూన్, చాలా గ్రేట్ ఆపర్చునిటీ. వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ బ్లైండ్ గర్ల్ గా యాక్ట్ చేయడం? వాట్ ఈస్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ వైల్ హ్యాండింగ్ ది It క్యారెక్టర్? was so lovely. Actually, as he said, నేను షూటింగ్ స్పాట్ లో లంచ్ అప్పుడు అది లైక్ నేను స్ట్రైట్ గా చూసి హెల్దీ ఈటింగ్. ఎందుకంటే వన్స్ యూ ప్రాక్టీస్ ద క్యారెక్టర్ యూ హ్యావ్ టు ఫర్గెట్ దట్ యూ హ్యావ్ ఐస్. సో అట్లా ఇది ప్లే చేయాలి. అండ్ ఇట్ వాస్ సీరియస్లీ ఎక్సైటింగ్. అండ్ మీరు అడిగారు ఫస్ట్ యూనో ఇయర్లీ స్టేజెస్ లో ఇట్లాంటి క్యారెక్టర్ యూనో, but there are also it is always the mixed things, you know. There are also people Like? ask me, you know, you can do commercial cinemas, commercial way of doing you know, roles and everything. But again, for me, what excites me I would choose to do. So this film really Excited you? yeah, excited me so much. So commercial films are not exciting you? నాట్ అట్ ఆల్. Not at నాట్ అట్ ఆల్ అంటే నేను ఏం చెప్తున్నానంటే ఇట్స్ ఆల్వేస్ ద క్యారెక్టర్ వి చూస్ అండ్ ద ఫిల్మ్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో అవర్ ఫిల్మ్ ఈస్ ఆల్సో okay, I want to ask you a question. What's the difference between our film and a commercial film? See, I'll tell you one thing. There is no such classification or demarcation at all. First of all, Then why is because this- and in the so-called Yeah. terminology called commercial or mass, right? Yeah. You know, Sagar Sangam was a mass hit. Sankarabharanam was a mass commercial hit. You know, there are no such paradigms of commercial qualities in the film anywhere. Sagar Yeah. Sangam, like a rain song, like a big fight, like a big set. You know, it is all commercial. That comes under such a so-called used words. Tomorrow, your Ramani Kalyan may be a big commercial blockbuster. What is it? Thank we you so much. we can't say now that. Yeah. That's my sense. You know, Yeah. like you know, like doing a rain song on a seashore or on somewhere in Switzerland, a big song setup, a big set. These are all called for commercial film. They set for that. Yeah, That is my definitely. sense. Definitely. And as you said, actually I love mass films. I love mass dialogues. Nenu actually I love everything about mass. And I was also in a film that is a super mass previously released. So but what differentiates in this film is every story has its own audience, I feel. Definitely it's based on if you see the film and if you like it, you like it. That's how I see it. And it's a very soulful film. I think we have to also appreciate people like Vijay in the Yes, very content. much. Yeah, in the content, the story, the intent to tell something good is also important. So that is what I see. That's good. You are lucky to that extent. Of course. And then- And more than the film, for me, the experience I have working with such people, that is what I see it as an important thing in my career. Made the difference. Yes, in my career. As Good. you said, you know, whatever the film we work, the experience is what matters, I feel. Definitely. That is what teaches us a lot of things. And it's a way of living life also. Yes, perfectly. మిస్టర్ సూర్య, ఇప్పుడు మీ జనరేషన్ వాళ్ళందరూ కూడా జడ్జి వాళ్ళందరూ కూడా మంచి ఫాస్ట్ వ్యవహారం అలాంటి సినిమాలు ఒక కైండ్ ఆఫ్ యుఫోరిక్ ఫిల్మ్స్ చేస్తున్నారు, చెయ్యాలని కోరుకుంటారు. షూర్. బట్ ఇక్కడ మీ దగ్గరికి వచ్చేసరికి తను బ్లైండ్ గర్ల్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ బాయ్, అసలు ఈ కథని చెయ్యాలని అనుకోవడానికి ఎనీబడి కెన్ వెరీ ఈజీలీ యునో సే నో. యా. ఫస్ట్ పిక్చర్ లోనే కాళ్ళు లేవు అని కూర్చుంటే అది హౌ డిడ్ యూ రియల్లీ రిసీవ్ దట్ లైన్ ఆఫ్ ద స్టోరీ? సో సార్ నేను కొంచెం డిఫరెంట్ అంటే ఒక గొప్పతనం ఇంకోటని కాదు. జస్ట్ దట్ నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెక్స్ట్ మూవీ లేదనుకోండి, ఇట్ ఇస్ కంప్లీట్లీ ఫైన్. నేను మూవీ చేయకపోయినా పర్లా, నాకు నచ్చిన మూవీసే చేస్తా. నాకు ఏదైతే స్క్రిప్ట్ వస్తే దానిలో నాకు ఏమైనా కనిపిస్తే దాంట్లో ఒక జెన్యూనిటీ ఉంటే అది చేద్దాం అని అనుకుంటా. అది ఫెయిల్ అవ్వచ్చు, హిట్ అవ్వచ్చు, అది నాకు తెలియదు. అది దేవుడి చేతి వదిలేస్తా. ఎఫర్ట్ ఒకటి పెట్టడం నాకు తెలుసు.
ఆ 100% ఎఫర్ట్ స్టార్టింగ్ నుంచి పెట్టినా సరే ఎక్కడో చోట ఏమంటారు మనం దానిలో మొత్తం ఇన్వాల్వ్ అవ్వలేం, ఎందుకంటే సెట్లు, లైట్స్, యాక్టర్స్, లేకపోతే డైరెక్టర్స్ అందరూ కూడా, రైట్? ఎక్కడో చోట గెటింగ్ మోర్ ఈజ్, ఏమంటారు, ఐఎమ్ లైక్ ఫ్లోయింగ్ లిటిల్ బిట్. సో ఐ వాంట్ ఫ్లో అండి. సో వాట్ ఎవర్ మూవీ మేక్స్ మీ ఫ్లో, ఐ విల్ డూ దాట్. అండ్ ఆయన నా దగ్గరకు చెప్పినప్పుడు కూడా ఐ డెంట్ సీ ఇట్ యాజ్ అరే నాకు కాల్ లేవు, నేను ఒక యాక్టర్ ని లేకపోతే హీరోగా చేస్తున్నాను, వాట్ ఎవర్ ఇట్ ఇస్. It is one more movie for me, and that movie is important because that movie carries an important authentic message, and that excites me. Fantastic for your positive attitude towards your career and profession. Thank you. Thank you very much. All the very best, all of you. I wish you a very big success. Thank you. Thank you. విజయ్ గారు, సో జనరలీ సినిమాలు చూసినప్పుడు ఇప్పుడు ఆడియన్స్ మైండ్ సెట్ అనేది మారింది. లైక్ దే ఆర్ విల్లింగ్ టు వాచ్ ఫ్యూ ఫిల్మ్స్ ఇన్ థియేటర్స్ అండ్ ఫ్యూ ఫిల్మ్స్ ఇన్ ఓటీటీస్, లైక్ దే ఆర్ కేటగరైజింగ్ ఇట్. సో రమణీ కళ్యాణం థియేటర్ లో చూడకపోతే వాట్ దే విల్ మిస్ అండ్ వాట్ డిడ్ యూ సే ఇస్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ గురించి మీరు ఏం ప్లాన్ చేశారు? ఇది తెలిసిన స్ట్రేంజర్స్ తోటి కూర్చొని వాళ్ళతో నడుస్తున్నంత చూడడం ఎక్స్పీరియన్స్ అండి. ఆ ఎక్స్పీరియన్స్ ఈజీగా వస్తుంది. మీరు సెల్ ఫోన్ లో సోఫాలో కూర్చొని ఒక్కడ చూస్తే ఎక్స్పీరియన్స్ రాదండి నాకు ఈ సినిమాకి. సో డెఫినెట్ గా ఇది మూవీ థియేటర్ లో చూడాలని అనుకుంటారు. చూడండి, మనం అందరూ స్ట్రేంజర్స్ తో కూర్చుంటాం, పక్కన వాళ్ళు ఎవరో తెలియదు, కానీ వాళ్ళతో కూర్చొని ఏడుస్తాం, నవ్వుతాం, అన్ని చేస్తాం కదండి. ఆ ఎక్స్పీరియన్స్ ఎందుకు కొట్టుకోవాలి? అందులో ఇంకా ఎమోషన్ మంచిగా మంచి సాంగ్స్ ఉంటాయి, మంచి ఎమోషన్స్ ఉంటాయి, అన్ని వెళ్ళటి ఫీల్ ఇట్ విత్ ప్రీమియం ఎక్స్పీరియన్స్ బాగుకోవడానికి నాకు తెలిసి సెల్ ఫోన్స్ లో అట్లా రావండి అవి. సో డెఫినెట్ గా థియేటర్ చూడాలి. సో ఇనిషియల్ గా ఒక థాట్ ఉంటదండి, లైక్ బిఫోర్ మేకింగ్ చేసేటప్పుడు ఒక ఐడియా ఉంటది, ఆడియన్స్ ని హుక్ చేయడానికి ఒక పాయింట్ కావాలి, లైక్ డెఫినెట్ గా అనేసి ఉంటుంది. డెఫినెట్ గా ఉంటుంది. అంటే స్టోరీ వైజ్ చెప్పలేదు కానీ ఉన్నది, డెఫినెట్ గా ఉన్నది. సో డెఫినెట్ గా ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్ గా వస్తుంది. మీరు వచ్చిన తర్వాత ఎందుకు రా ఈ సినిమా చూసి అనుకోరు, మంచి సినిమా చూసానని డెఫినెట్ ఫీల్ తో వెళ్తారు బయటికి. ఓకే, ఆ ఎక్స్పీరియన్స్ కోసం రావాలి. సో ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో జస్ట్ టు యాడ్ ఆన్ యువర్ పాయింట్ అండి, మన మూవీస్ కి వెళ్ళేటప్పుడు కూడా ఎప్పుడు వెళ్ళినా సరే అదొక సెలబ్రేషన్ లో ఉంటుంది. ఎఫ్ ఎట్ ఆల్ ఆ మూవీ ఎక్కడో చోట కనెక్ట్ అవుతే అందరూ కలిసి బాధపడతారు, అందరు కలిసి నవ్వుతారు. అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ కొన్ని మూవీస్ లో వస్తాయి కదండి. ఎక్కడో చోట స్టోరీ అనేది అంత జెన్యూన్ గా ఉంటే కనెక్ట్ అవుతుంది నా నమ్మకం. సో ఐ థింక్ అది కనుక ఒక ఫోన్ స్క్రీన్ మీద చూస్తే నథింగ్ రాంగ్ ఇన్ వాచింగ్ ఇన్ ఫోన్ స్క్రీన్, బట్ ఎక్కడో చోట అది ఇంతేనా, మధ్యలో ఒక సరౌండింగ్ ఎన్ని డిస్టర్బెన్స్ ఉంటాయి మనకు రోజు లైఫ్ లో. యా, సో అలాంటిది, లేకపోతే పక్కన వచ్చి నాన్న తాగంటారు, ఫ్రెండ్స్ వచ్చి తీసుకెళ్తారు, ఆల్ ఆఫ్ దిస్ థింగ్స్ ఆర్ దేర్. సో ఐ థింక్ just giving time to that movie is also giving value to that film as well as the story. So I think that is important. Thank you very much. దీప్షికా చంద్ర గారు, Hello, ఫస్ట్ ఆఫ్ hi. ఆల్ కంగ్రాట్స్ అండి. Thank you so much. మోల్డింగ్, యాడ్స్, తర్వాత మూవీస్, ఇప్పుడేమో డైరెక్ట్ గా ఇంకా హీరోయిన్ ఛాన్సెస్ వచ్చినాయి. ఆల్రెడీ మార్క్ తో మంచి హిట్ కొట్టేశారు, మార్క్ తో. తర్వాత ఇప్పుడు రీసెంట్ గా దీంట్లో హీరోయిన్ గా చేస్తున్నారు. అంటే మీరు ఇండస్ట్రీకి హీరోయిన్ అవ్వాలని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ మోల్డింగ్ చేసి యాడ్స్ చేశారా? ఎందుకంటే జిఆర్సి జ్యువెలరీస్ చూస్తే మీరే ఇక్కడ దీంట్లో కూడా చూస్తే యాడ్ ఎట్లా ఉందో అట్లానే బొమ్మలకు కనిపిస్తున్నారు మీరు. Thank you so much. Thank you. ఎందుకు అంటే ఇండస్ట్రీకి రావాలనిపించింది మీకు? Just something that is exciting for me, and I'm just going with the flow, as we never know, suddenly opportunity comes up, and I was so happy doing this film, and suddenly I did Mark, and I was extremely happy. And likewise, everything, suddenly some other opportunities, but this film gave me not only the role but the responsibility to choose strong roles. But I'm not sure. We have to see with the upcoming films. ఈ స్టోరీ చెప్పంగానే మీకు బ్లైండ్ రోల్ అనగానే ఎమ్మటే ఓకే చేశారా? బ్లైండ్ రోల్ అంటే ఎందుకులే అని చెప్పి అనుకున్నారా? అట్లా ఏమి I never thought of it. ఎందుకంటే the way the interest he showed while narrating itself, he was so excited. Not only him, all the team, they put their heart and soul into this film. So it's a very beautiful experience in my life. So definitely I didn't had any second thought from the beginning. When I saw the first copy, I felt so heavy. How could somebody could write this, heavily strong emotions, and Ram Jagadish Garu has given so much volume to this film, and I'm really happy. ఆల్ ద బెస్ట్. Thank you so much.